హలో ఫ్రెండ్స్, ఓ కంగారు పడమాకండి. నేనే రావణ్ ఫర్ యూనే, మీ త్రిగణన దోతనే. కొద్దిగా ఓజీ మొక్కుబడి అనమాట ఇది. అదేంది అనేటటువంటిది చెప్తా. ఓజీ హిట్ అయితే ఇలా చేయాలి అని చెప్పి ఒక సమ్ ప్లేస్లో అయితే మొక్కున్నాను అనమాట. దానివల్ల కొద్దిగా క్లీన్ షేవ్ మొత్తం క్లీన్ చేయడం జరిగింది. నాకు ఎంతో ఇష్టం ఈ గడ్డమైనా, ఈ మీసాలైనా, ఈ జుట్టు అయినా చాలా ఇష్టం. మరి గుండు చేపియలేదు బ్రో అనొచ్చు. గుండె అవసరం లేదంట. గుండె ఇంకో సినిమాకి అనుకోలేండి. అది కల్కి 2 అయి ఉండొచ్చు, సలార్ 2 అయి ఉండొచ్చు, వాట్ నాట్. అప్పుడు మీకు అర్థమైతే ప్రస్తుతానికైతే ఇదే. ఇక అసలుకే కొద్దిగా బయట తిరుగుతున్నా కానీ ఎవడ్రో నువ్వు అంటున్నారు. ఇంకొంతమంది ఎలానో ఉన్నవరా అని చెప్పి కామెంట్లు చేస్తున్నారు. అసలుకే కింద చాలా మంది ఏత్తనే ఉన్నారు. మళ్ళీ దయచేసి మీరు కామెంట్లో నన్ను తిట్టి నా యొక్క మనోభావాలను దెబ్బతీయొద్దు, నన్ను కొద్దిగా కించపరచొద్దు. ఓకే, కొద్దిగా ట్రై చేసి ఆల్రెడీ ఒకసారి ట్రై చేసిన అనుకుంటే అప్పటికే చాలా మంది దడుచుకున్నారు. సో ఇప్పుడు కూడా కొంతమంది దడుచుకోవచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో ఓజీ గురించి కాదులేండి, ఓజీ గురించి ఇక వేరే వీడియోలు చేయమని చెప్పి చాలామంది పాపం కామెంట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. అసలు అప్డేట్స్ రావాలి కదా. ఇప్పుడు ఫస్ట్ డే ఓజీ గురించే చేయాలి. ఎందుకంటే ఓజీ గురించి చేస్తేనే రీచ్ ఎక్కువ ఉంటుందిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనంటే ఒక మెయిన్ రోడ్ ఉంది. ఆ మెయిన్ రోడ్ మీద నేను ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నా. అక్కడ అమ్మితేనే బాగా సేల్ అవుతుంది. ఆ మెయిన్ రోడ్ మీద అమ్మితేనే బాగా ఐస్ క్రీమ్స్ చాలామంది కొంటున్నారు. అదే నేను వెళ్ళి ఎక్కడో అడవిలో అమ్మితే ఎవడో కొంటాడా కొండో. అదేవిధంగా ఈ ఓజీ సినిమా నడుస్తున్నటువంటి టైంలో ఓజీ గురించే మాట్లాడాలి. ఓజీ గురించి మట్టిగా డిస్కషన్ చేయాలి. ఇంకా ఏ సినిమా గురించి డిస్కషన్ చేసినా రీచ్ ఉండదు. అందువల్లే ఓజీ గురించి మాట్లాడినా. ఇవాళ అయితే ఒక సూపర్ అప్డేట్ అయితే వచ్చింది. ఆల్రెడీ మీరు తమిళ చూస్తుంటారు. ది ప్యారడైజ్ మన ఒక డైలాగు బాగా అంటే బాగా ఫేమస్. సో దానికి సంబంధించి ఒక మోహన్ బాబు గారు ఒక లుక్ అయితే రిలీజ్ చేశారనమాట. మన నాని చూసుకున్నట్లయితే లంజా కొడుకు అన్నారు. మరి విలన్ అంట, తన్నేమంటారు అనేటటువంటిది ముందు అయితే మనం వెయిట్ చేసి చూడాలి. ఇది చాలామంది సర్ప్రైజ్ అంటున్నారు. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ అలాంటిది ఏం లేదు. ఆల్రెడీ మంచు అక్క ముందుగానే లీక్ చేసింది. మోహన్ బాబు గారు, మా నాన్నగారు చూసుకున్నట్లయితే ప్యారడైజ్ సినిమాలో నటిస్తాడు అనేటటువంటి విషయాన్ని చాలా రోజుల క్రితమే మనకైతే లీక్ చేసింది. చిరు లీక్స్ లాగా మంచొక్క లీక్స్ అని చెప్పి కూడా అప్పుడు బాగా ట్రెండ్ అయింది, బాగా వైరల్గా మారింది. అదేవిధంగా ఈరోజు ఈ లుక్ చూసాక నా ఫీలింగ్ చెప్పాలంటే ఏం మాట్లాడాలి, ఎన్నని మాట్లాడాలి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఫస్ట్ అయితే నా మైండ్లో ఒకటే ఆలోచన వచ్చింది. అంటే నాని అన్న మరియు మన డైరెక్టర్ చాలా ప్రెస్టేజ్గా తీస్తున్నారు ఈ సినిమా. మరి అలాంటి సినిమాలో ఏం అవసరమా అని చెప్పి నాకు అనిపించింది. మీకు కూడా అనిపించవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్, సినిమా పొరపాటున హిట్ అయింది అనుకో, ఇక్కడ నాని అన్న డైరెక్ట్గా చేతి మీద లంజా కొడుకు అని చెప్పి రాపించుకోవడం, డైరెక్టర్ అంత కష్టపడటం. ఆల్రెడీ మేకింగ్ వీడియోలో చూసాం. జైల్లోనే టిప్స్ కొట్టుడు, ఒక జైలు సెట్ వేసి తాను ఎంతలా కష్టపడుతుండో అనేటటువంటిది అందులో క్లారిటీగా క్లుప్తంగా చూపించండు. ఈ విధంగా చాలా కష్టపడుతున్నారు. ఈ డైరెక్టర్ అయినా, హీరో అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా, అనిరుద్ అయినా, వీళ్ళంతా చాలా కష్టపడుతున్నారు. సో తనకు రోల్ ఇవ్వడం వల్ల ఏం జరిగిద్దంటే, నా వల్లే సినిమా హిట్ అయింది, నా ఫ్యాన్సే వచ్చి సినిమా చూశారు అని తర్వాత ఆయన అన్నా కానీ మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అన్నా కానీ మనం ఇది కావాల్సిన అవసరం లేదు. సో తను అవసరం అనిపించింది. కానీ ఓకే, తను ఆఫ్లైన్లో అలా ఉన్నా కానీ సినిమాలో మట్టికే మంచి ఇదిగాడు, అంటే లైక్ మంచి యాక్టర్ అనమాట. నిన్న టీవీకి ఒక సినిమా వచ్చింది, రామన్న చౌదరి, రాయలసీమ రామన్న చౌదరి. వామ్మో, వాట్ ఏ స్క్రీన్ ప్లే, వాట్ ఏ డైరెక్షన్, వాట్ ఏ యాక్టింగ్. నిజంగా వేరే లెవెల్. నేను అంతకుముందు ఆ సినిమా చూసానులే కానీ ఎప్పుడో పాస్ట్లో చూసా. కానీ నిన్న చూసా, టీవీ కొత్త అంటే అసలు కదలకుండా చూసా. వేరే లెవెల్ యాక్టింగ్, అంటే చాలా బాగా తీసిండు. ఇదే టైంలో ఈ సినిమా రిలీజ్ అయితే ఎంత కాంట్రవర్సీ అయిద్దిరా అనేటటువంటిది కూడా అనిపించింది అనమాట. అలా తీసిండు ఆ సినిమా. అలాంటి లెజెండరీ యాక్టర్ మన మోహన్ బాబు గారు. ఆయన ఈ మధ్యన కొద్దిగా టంగు స్లిప్ అయి ఉండొచ్చు, మన టీవీని ఆయన మైకి మీద గుర్తుండొచ్చు. ఈ విధంగా చాలా చేసినా కానీ ఆయన ఎప్పటికైనా సరే లెజెండ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో అలాంటి లెజెండ్నే ఖచ్చితంగా మన డైరెక్టర్ నమ్మిండు, తనకి ఒక అవకాశం ఇస్తుండు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. మరి చూద్దాం ఈ యొక్క పోస్టర్ ఏంది, మన శ్రీకాంత్ వదిలా ఏం ప్లాన్ చేసిండు, ఎలా ఉండొచ్చు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట 26వ తారీఖు 3వ నెల 2026 రిలీజ్ డేట్ కన్ఫామ్ కదా. జనవరి మార్చ్లో అయితే సినిమా ఉంది. అదే మార్చిలో పెద్దిగోడు ఉంది అనేటటువంటిది టాక్ అనమాట. సో మోహన్ బాబు గారు ఎలా ఉన్నారు అనేటటువంటిది మాట్లాడుకోవాలి అని అంటే డెప్త్ వెళ్తా చూడండి. ముందు బాడీ అయితే 100% అయింది కాదు. ఎందుకంటే ఆయన రీసెంట్ డేస్లో నేను చూస్తూనే ఉన్నా, అంటే లైక్ కొద్దిగా ఆయన ఓల్డ్ అయిపోయిన వాళ్ళ బాడీ ఎలా ఉంటుంది అనేటటువంటిది మనం బయట చూడొచ్చు. బాడీ అయితే ఆయన కాదు, బాడీ అయితే వేరే వాళ్ళది. ఆయన తలకాయనైతే పెట్టారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమైతే. తలకాయలో కూడా కొద్దిగా, అంటే లైక్ మొహంలో కూడా కొద్దిగా విఎఫ్ఎక్స్ యాడ్ చేశారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అంత ఎంగాడు ఉండే ఆయన బయట అయితే అంత ఎంగలేడు. అండ్ ఆ జుట్టు అయినా గడ్డమైన మొత్తం కూడా విఎఫ్ఎక్స్ చేశారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో బాడీ అయితే 100% అయింది కాదు. మరి సినిమాలో ఈ బాడీని కొద్దిగా జాగ్రత్తగా చూపించాలి, వదిలబులో లేదంటే దొరికిపోతాం అనేటటువంటిది అయితే గుర్తుపెట్టుకో, ముందే చెప్తున్నా. సో జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మొత్తం చేతుల నిండా రక్తం పూసుకోండి ఫ్రెండ్స్. రక్తం పూసుకొని స్టైల్గా సిగర్ తాగట్లో సుట్ట తాగుతుండు. అండ్ ఇంకా తను పెట్టుకున్నటువంటి రింగ్ అబ్జర్వ్ చేసినట్లయితే
అదేందో సింహం రింగ్లా ఉందన్నమాట. ఈ చేయి అంతా కూడా ఎంటీ ఉంది. అండ్ వాచ్ చూసుకున్నట్లయితే వాచ్ కూడా రక్తం ఉంది. చేతిలో గన్ ఉంది, ఒక చోట కత్తి ఉందన్నమాట. సో కత్తితో నరికి చేతులకు బ్లడ్ పూసుకొని సిగరెట్ ఎగిలించుకుంటూ మన గన్ అయితే పట్టుకుంటాం. ఇంతకు మించిన మాస్ విలన్ ఏం కావాలి? అక్కడ చూసుకున్నట్లయితే తోపు హీరో అసలు ఏది లెక్క చేయకుండా ది ప్యారడైజ్ లాంటోడు అంటే జడల ఓదెలా అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు, మనం చూడొచ్చు నాని అన్నది. హీరో అంత పవర్ఫుల్గా ఉంటే విలన్ ఎంత పవర్ఫుల్గా ఉండాలి అనేటటువంటిది ప్రతి ఒక్కడి మైండ్లో వచ్చే ఉంటుంది. దాన్ని మ్యాచ్ చేసేలాగా చాలా అంటే చాలా బాగా చూపించింది అనమాట. సింహాసనం మీద కూర్చుంటూ అనేటటువంటిది మనకి ఇంకా అర్థమవుతుంది. సో ఈ సింహాసనాన్ని పెగిలించబోతుండు హీరో అనేటటువంటిది. చూసుకున్నట్లయితే వాళ్ళంతా కూడా అనగదొక్కబడినటువంటి జాతి వాళ్ళలాగా, లైక్ తక్కువ చేసి చూసేటటువంటి వ్యక్తులాగా కనుస్తున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ ఉనికి కోసం పోరాడుతున్నారు, లైక్ వాళ్ళ ఐడెంటిటీ కోసం పోరాడుతున్నారు. అలా పోరాడుతున్నటువంటి టైంలో హీరో వచ్చేసి వాళ్ళందరి ముందుండి నడిపించేటటువంటి నాయకుడు అనేటటువంటిదే మనకి ట్రైలర్ చూసినా, మేకింగ్ చూసినా, ఫస్ట్ లుక్ చూసినా క్లారిటీగా అర్థమవుతుంది. ఒక దగడొచ్చి మొత్తం జాతిలో జోష్ నింపిండు, ఆర్ట్ అనుకున్న కాకుల్ని తల్వాలు పట్టేలా చేసిండు అనేటటువంటిది మనం వినొచ్చు అనమాట. టీజర్లో చెప్పింది అదే. ఆ దగడ్ ఎవరికి ఎదురెళ్ళిండు అంటే ఈయనకే అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మరి ఆయన లెజెండరీ యాక్టర్ కాబట్టి ఎలా యాక్ట్ చేస్తారు అనేటటువంటిది చూడాలి. ఖచ్చితంగా ఓదెలా ఎన్ని గట్టిగానే వాడుకుంటాడు. క్యాప్షన్ కూడా గట్టిగా పెట్టారు, ఈ సినిమా కొత్తగా ఉండబోతుంది కాబట్టి ఒక గట్టి విలన్నే మేము తీసుకుంటాం అనేటటువంటిది పెట్టారు. అదేవిధంగా అయితే రిలీజ్ చేశారు. నాకైతే ఓరమాస్ అనిపించింది. షర్ట్ లేకుండా మోహన్ బాబు గారు నాకు తెలిసి ఇంత మట్టికి ఈ టైంలో ఏ సినిమాలో కూడా కాదు. చాలా సినిమాలు ఆయన చేసిండు, కానీ ప్రతి సినిమాలో షర్టు కంపల్సరీ అనమాట. కానీ ఫస్ట్ టైం షర్ట్లెస్ గెటప్లో అయితే మంచిగా యూనిక్గా కానొస్తుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మరి చూడాలి ఓదెల మామ ఏం ప్లాన్ చేస్తున్నారు అనేటటువంటిది. మరి నాని అండ్ మన మోహన్ బాబు గారి మధ్య ఉండేటటువంటి ఆ యొక్క విలనిజం, ఆ యొక్క హీరోయిజం ఎలా ఉంటుంది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. మీరు నమ్ముతారో నమ్మరు, 2026లో మోస్ట్ హైప్డ్ మూవీ ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా ది ప్యారడైజ్. జస్ట్ ఒక టీజర్తోనే అందరినీ కూడా ఆయన వైపుకు తిప్పుకుండా అనమాట. అందరూ కూడా ఆయన్ని ఇచ్చేసేలా చేసిండు మన నాని అనమాట. చాలా కష్టపడుతున్నారంట సినిమా కోసం, కొత్త కొత్త సెట్స్ వేస్తున్నారంట, కొత్తగా ఆలోచిస్తున్నారంట, విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్నారంట. ఏ సినిమాలో కనపడినంత రేంజ్లో ఫైట్స్ కనపడాలని చెప్పి ఇంకా ట్రై చేస్తున్నారంట. సో దీనికోసం వాళ్ళు ఎంతైతే కష్టపడుతున్నారో దాని రిజల్ట్ కూడా 100 times బిగ్గర్గా బెటర్గా వస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో శ్రీకాంత్ వదిలా చేసేటటువంటి తప్పేంది అంటే స్టోరీలో డెప్త్ పెట్టడు. ఆ స్టోరీలో డెప్త్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది. ఉదాహరణకి దసరా ఆ టీజర్ రిలీజ్ చేసినప్పుడు, ఆ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు అందరూ కేజీఎఫ్ ఆ రేంజ్లో ఉంచుకున్నారనమాట. కానీ తీరా వెళ్ళి చూస్తే ఫస్ట్ షాటే డిసప్పాయింట్ చేసిండు. ఏందా షాటు? హీరోయిన్ హీరో వాళ్ళ ఫ్రెండ్ లవర్స్ అన్న తర్వాత అందరికీ కూడా ఫీజులు ఎగిరిపోయాయి. అండ్ ఈ హీరోయిన్ కోసమే ఈ సినిమా అన్న తర్వాత ఇక ఎవరికి కూడా ఆ థియేటర్ మీద, ఆ సినిమా మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తప్పింది. సో ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఒక కేజీఎఫ్ లాగా అమ్మకి ఇచ్చినటువంటి మాట కోసం, నాన్న కోసం చేసేటటువంటి యుద్ధం, ఊరి కోసం చేసేటటువంటి వినాశనం అని చెప్పనుకుంటే ఏమి లేవు. హీరో ఒక తాగుబోతాడు, హీరో ఫ్రెండ్ చాలా మంచోడు, హీరో ఫ్రెండ్ చచ్చిపోవడంతో హీరోయిన్ని హీరో ఆదుకుంటాడు. ఇది చూసుకున్నట్లయితే రామ అంటే లైక్ అనకూడదు, వేరే సినిమాలన్నింటినీ కూడా రీమేక్ చేసి ఫ్రీమేక్ చేసి దింపిన సినిమాలాగా నాకైతే అనిపించింది అనమాట. సో అందువల్ల ఆడియన్స్ అయితే అంతలా ఆ సినిమాని అయితే ఆకట్టుకోలేకపోయారు. నాని కూడా కొద్దిగా ఆ సినిమా పట్ల డిసప్పాయింట్మెంట్గా ఉండవు. హిట్ అయిందా అంటే హిట్ అయింది. నాని సినిమాలు ఎలా ఆడతాయో అలానే ఆడింది అది, అంతేగాని దానికి మించి గొప్పగా అయితే ఆ సినిమా ఆడలేదు అనేటటువంటిది 100% వాస్తవం. మరి చూడాలన్నమాట. దసరాతో చూపించినట్టు ఈ ప్యారడైజ్లో మిస్టేక్ లేకుండా చాలా మంచి క్లియర్ కట్గా ఒక పెద్ద స్టోరీని మనకు చూపించగలిగితే వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి నాకైతే గట్టిగా అనిపిస్తుంది. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియో ఏంది ముందే చెప్పేస్తానా, దేవరా 2 గురించి గట్టి అప్డేట్ వచ్చింది. దాని గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బై బై, నమస్కారం.